పాప్ సింగర్ స్మిత సంక్రాంతిని సందర్భంగా భీమవరాన్ని ప్రధాన సెంటర్గా చేసుకొని రూపొందించినటువంటి ఒక ఆల్బమ్ సాంగ్ అంటారా, పాప్ సాంగ్. ఆ పాప్ సాంగ్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు మధ్యలో వచ్చి ఇది భీమవరం బీట్ సాంగ్ వేసుకో అని మీసాలు తిప్పి ఇట్లా ఇట్లా కొట్టిపోయి ఆ విజువల్స్ దీని మీద కొందరు కొందరు చాలామంది విమర్శలు చేస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. కొందరు పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నాయి, ఎక్కువ విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. సో నన్ను అడిగితే రఘురామకృష్ణంరాజు గారు ఆ సాంగ్లో కనిపించడం కోర్స్ అది ఆయన పర్సనల్ చాయిస్గానే చూడాలేము. ఆయనేమి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో స్టెప్పులు వేయలేదు, ప్రభుత్వ కార్యక్రమంలో డ్యాన్సులు చేయలేదు, మీసాలు తిప్పలేదు. అదొక ఏమంటారు, ఒక పాప్ సింగర్ ఒక పాట, ఆ పాటలో రఘురామకృష్ణంరాజు గారు వెళ్ళి అట్లా తలుక్కన మెరిశారు. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు పాటల్లో డ్యాన్స్ చేయకూడదను, పాటల్లో కనిపించకూడదను అటువంటిది ఏమీ లేదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఇటువైపు సినిమాలు అని చెప్పి ఎక్కువ ప్రభుత్వ ధనానంద గారు కదా దానికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారు కదా. వాళ్ళ సినిమా ప్రమోషన్లకు, వాళ్ళ సినిమా షూటింగ్లకనే ప్రభుత్వ సొమ్మే ఖర్చు పెడుతున్నారు చాలా వరకు. వాళ్ళు ఆడిపోతే ఆడికి ప్రభుత్వ సొమ్మే కదా. అక్కడికి వెళ్ళి హీరోయిన్లతో డ్యూయెట్లు ఎత్తున్నారు, తుపాకులు బట్టి తిప్పుతూ ఉన్నారు. ఆ సినిమాలో తుపాకులు తిప్పారని చెప్పి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో, సినిమా ఈవెంట్లలో కానీ తుపాకులు పట్టుకొని వస్తున్నారు. దానికంటే తీసిపోయిందే ఏంటి పాపం రఘురామకృష్ణంరాజు గారి డ్యాన్సు. నన్ను అడిగితే ఒక 0.1% కూడా ఇందులో విమర్శలు మనం అలో చేయలేమేమో. ఎవరైనా ఇప్పుడు ఇంకొకరి హీరోలు తొడలు తిప్పుతూ ఉన్నారు, మనిషిని ఇట్లా ఏలాడి దిష్టి తీస్తున్నారు, బ్రహ్మాండమైనటువంటి రొమాంటిక్ సాంగులు, విచిత్రమైన సైన్స్ తోటి ఎట్లా చేస్తున్నారు పాటలు, ఇవంతా జరుగుతూ ఉన్నదే కదా. ఇప్పుడు కొత్తగా రఘురామకృష్ణంరాజు గారు ఏముంది, ఒక సాంగ్లో భీమవరానికి సంబంధించిన సాంగ్ అంట, ఆయన అర్థాలుక్కన మెరిశారు. దాన్నేమి ఉన్నతమైన స్థానంలో ఉండి స్టెప్పులు ఏంటి, ఈ పాట ఏంటి, ఏముంది అందులో. బేసిక్గా ఒకప్పుడు శాసనసభ్యులకు సాంస్కృతిక కార్యక్రమాలుగానే ఉంటూ ఉండేటివి. ఈ మధ్య ఆగిన మొన్న పెట్టినట్టున్నారు. అవును, సాంస్కృతిక కార్యక్రమాలు గుర్తొచ్చింది. ఆ కార్యక్రమంలో కదా రఘురామకృష్ణంరాజు గారు దుర్యోధనుడి వేషం వేశారు. సరే, ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇంకో పార్టీనో ఇంకో వ్యక్తినో తిట్టడానికి ఉపయోగించుకున్నారు. అది వేరే, అది ఏమంటారు, వీళ్ళ మనస్తత్వాన్ని తెలియజెప్తుంది. దాన్ని ఎలా ఉపయోగించుకున్నారన్న కథ పక్కన పెడితే, వాళ్ళకు కూడా కాసింత ఎంటర్టైన్మెంట్ కావాలని సాంస్కృతిక కార్యక్రమాలు అనేటివి ఉంటూ ఉండే. ఇంతకుముందు అందరూ కలిసి మెలిసి దాంట్లో పార్టిసిపేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో రఘురామకృష్ణంరాజు గారు ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా వేసిన ఈ పాట, ఎందుకు ఆయన్ను సెలెక్ట్ చేసుకొని ఆ పాటలో పెట్టుకున్నారో అమ్మాయి ఇష్టం, ఆయన స్మిత ఇష్టం. రఘురామకృష్ణంరాజు గారు ఎందుకు పోయి మీసాలు తిప్పి 2 స్టెప్పులు చేతులు ఇట్లా ఊపారో అది ఆయన ఇష్టం. సో ఆయన చేతులు ఊపడానికి ఆయన నిర్వహిస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ అనే హోదాను దాన్ని కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. డిప్యూటీ స్పీకర్గా ఉండి రాజకీయ విమర్శలు చేయడాన్ని అబ్జెక్ట్ చేయొచ్చు. డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎట్లా అంటే అట్లా మాట్లాడడాన్ని అబ్జెక్ట్ చేయొచ్చు. డిప్యూటీ స్పీకర్గా ఉండి పూర్తిగా రాజకీయ పక్షపాతంగా వ్యవహరించడాన్ని అబ్జెక్ట్ చేయొచ్చు. డిప్యూటీ స్పీకర్గా ఉండి మీసాలు తిప్పి అటు అని చెప్పి 2 స్టెప్పులు అయితే ఏముంది అందులో దాన్ని విమర్శించడం.